శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు కాలసర్ప దోషము అనేటువంటి మామూలుగా ఉండేటువంటి వాళ్ళకి కానీ, కాలసర్ప దోషం లేని వాళ్ళకైనా ఇక్కడ గ్రహస్థితులు ఏమున్నాయి అంటే, ఏప్రిల్ మాసంలో సింహములో కేతువు, కుంభములో రాహువు, మిగతా గ్రహస్థితులు అన్ని గ్రహాలన్నీ కూడా ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఈ రాహు కేతువుల మధ్యనే ఉన్నాయి గ్రహాలన్నీ. అంటే మీనంలో శని, అలాగే కుజబుధులు, రవి ఉండి మళ్ళీ వెళ్ళటము, ఇలా గురువు మిథునములో ఉండటము, ఈ రాహువు కేతువు మధ్యనే ఉండేటువంటి దాని వలన ఒక రకంగా కాలసర్ప దోషము అనేటువంటిది ఉండేటువంటి వాళ్ళకైనా లేని వాళ్ళకైనా కూడా, అంటే అందరికీ కూడా ఒక్కసారి ఎవరెవరు వాళ్ళ జాతకాలు చూసుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఏర్పడుతూ ఉంది అనేది చెప్పొచ్చు. అయితే మరి రాసుల ప్రకారముగా ఇవి ఈ విధముగా ఉండేటువంటి వాళ్లకు ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి అనుకూలముగా ఉంటుంది అనేది మరి 12 రాసుల వాళ్లకు ఉంటుంది కదా. అలా ఉండినప్పటికీ సహజంగా చాలామంది జాతకాల్లో రాహు కేతువుల మధ్యనే గ్రహాలు ఉంటాయి. ఏది ఎప్పుడో పుట్టినప్పుడు కదా ఉంటాయి. కానీ ఇప్పుడు వాటి ప్రభావము చేత, అంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఇవాళ ఇప్పుడు ఈ నెలలో పంచాంగంలో ఉండేటువంటి చోటనే ఉన్నాయనడానికి లేదు. కానీ రాహు కుంభములో, కేతువు సింహంలో ఉండే తర్వాత మిగతా గ్రహాలు ఎక్కడున్నాయనేది ఒకసారి చూసుకోవాలి ఎవరెవరి జాతకంలో వాళ్ళు. అలా చూసుకున్నప్పుడు ఈ రాహుకేతువుల మధ్య ఉండేటువంటి దాని వలన కొంతమందికి విపరీతముగా ధనము రావటము కానీ, అనుకున్నటువంటి పనులు నెరవేరటము కానీ, లేదా అనూహ్యముగా కలిసి వచ్చేటువంటి విధానము కానీ, భూములు కొనటము కానీ, లేదా తక్కువ భూమి ఎక్కువ అమ్ముడుపోవడము కానీ, చాలా ఇబ్బందికరమైనటువంటి కేసులు అవి ఉండేటువంటి వాళ్లకు అవలీలగా తొలగిపోయి, అసలు నేను ఇట్లా అవుతుందని అనుకోలేదు, కోర్టులో నాకు అవతలి వాళ్ళు రాని దాని వల్ల నా కేసు కొట్టేసినారండి అనేటువంటి ప్రభావము చేత కొంతమందికి, అంతేకాకుండా దైవానుగ్రహం, అసలు నాకు ఇది వస్తుంది అనుకోలేదండి ఈ ఉద్యోగము, నేను ఎప్పుడో పెట్టాను అప్లికేషన్ ఇప్పుడు ఉద్యోగం వచ్చింది అనేటువంటి విధానం ఎవరికి అని కానీ, ఉన్నట్టుండి కళ్యాణాలు, అంటే కళ్యాణం ఖాయం కావటము కానీ, వివాహం ఖాయం కావటము కానీ, అలాగే ఉన్నట్టుండి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశము రావటము కానీ, లేదా ఒక అవార్డు రావటము కానీ, ఇలా ఒకటేమిటి, ఈ రాహు కేతువుల మధ్య ఉండేటువంటి గ్రహాల వలన అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎవరి జాతకంలో ఇబ్బందులు ఉంటాయి, ఎవరికి అనుకూలముగా ఉంటున్నది, ఎవరికి అనుకూలముగా లేదు అనేటువంటిది ఇక్కడ ప్రాధాన్యతగా కావాల్సినటువంటిది. నిజానికి రాసుల ప్రకారముగా చూసినప్పుడు ఎవరెవరి ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతేకాకుండా లగ్నము చాలా ముఖ్యము. మొట్టమొదట ఎవరు ఏ లగ్నములో పుట్టారు, నేను ప్రతిసారి చెప్తాను, ఏ లగ్నములో పుట్టాము, లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేటువంటిది చాలా ప్రాధాన్యత. ఎందుకంటే ఒక్కొక్క ఫలానా రాశి వాళ్ళందరూ ఒకే లగ్నంలో పుట్టాలి అని ఉండదు కదా. అందువలన ఆ లగ్నము ఇంపార్టెంట్ అవుతుంది. అలా ఎవరికి వాళ్ళు మీ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మీకు నచ్చిన జాతకుల దగ్గర, జాతకము చెప్పేటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి తగినటువంటి విధముగా చేసుకోండి. తప్పకుండా విజయము అనేటువంటిది మీ చెంత ఉంటుంది. మనం ఏదైనా ఎప్పటికప్పుడు పరిహారాలు అనేటువంటివి చేసుకుంటూ ఉంటేనే కదా జీవితం. ఆకలైనప్పుడు అన్నం తింటేనే కదా కడుపులో కొంచెము మరి అనుకూలముగా ఉండటానికి ఏదో ఒకటి, అన్నమే కాకపోయినా ఏదో ఒకటి. అలాగే మనకు జాతకంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడే దాన్ని ఎప్పుడైతే మనం సమన్వయం చేసుకుంటామో తప్పకుండా అన్ని రకాల వాళ్లకు అందరికీ విజయం కలుగుతుంది.
అనేటువంటిది నేను పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ రాహు కేతువుల మధ్య ఉండేటువంటి వాళ్ళకని ఉండని వాళ్ళకైనా 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసమంతా, ఏప్రిల్ మాసమంతా అనేది ఇప్పుడు తెలియజేస్తాను. మొదటగా మేషరాశి. మేషరాశి వాళ్లకు ఏల్నాటి శని ప్రభావము అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి అనేటువంటిదే ఉన్నది ఈ మాసమంతా కూడా. అయితే మీరు వేసేటువంటి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. మీరు ఆలోచన చేసేటువంటి విధానం సరైనటువంటి ఆలోచనలు చేయాలి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా మీకు అనుకూలమైనటువంటి వాళ్ళతో చర్చలు చేసి డబ్బులు పెట్టండి. తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థితికి 2 ఇంతలు కాదు 3 ఇంతలు సంపాదించేటువంటి విధానముగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసి తీరుతారు అనేది అర్థమవుతూ ఉన్నది. చాలా అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ మాసములో. అన్నీ కలిసొచ్చేటువంటి విధానముగానే ఉన్నది. ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా అద్భుతముగా కలిసొచ్చేటువంటి విధంగానే ఉన్నది. మేషరాశి వాళ్లకు చిన్న చిన్న అడ్డంకులు కూడా ఉంటాయి. ఆ అడ్డంకులు తొలగించుకోవటానికి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి చూసుకొని దానికి తగిన పరిహారాలు చేసుకొని తప్పకుండా విజయము సాధించండి. మేలు జరుగుతుంది. అనూహ్యమైనటువంటి యోగాలు మీకు ఉంటాయి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. కర్కాటక రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఈ మాసములో ఉన్నప్పటికీ కూడా అతి కష్టము మీద కార్యసాధన అనేటువంటిది చేసుకొని తీరుతారు. మానసికమైనటువంటి క్లేశముగా ఉన్నప్పటికీ కించిత్ బాధ అనేటువంటిది కలిగినప్పటికీ పట్టుదలతో విజయం సాధించి తీరుతారు. అయిన వాళ్ళ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలిగే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. తప్పకుండా విజయం సాధించి తీరుతారు. ఎంత మౌనముగా ఉంటే మౌనేన కలహము నాస్తి అనేటువంటి అభిప్రాయంతో తక్కువ మాట్లాడి ఎక్కువ ప్రయోజనము పని మీద శ్రద్ధ పెట్టండి. విజయ పదవులో ముందుకు నడిచేటువంటి ప్రయత్నాలు చేస్తారుగాక. సాయంకాలము పూట మీకు అన్ని శుభవార్తలు అనేటువంటివి ఒక్కొక్కటి అందుతూ వస్తాయి. ఏది ఏమైనా అష్టమి, దశమి, ద్వాదశి, చతుర్దశి ఈ తిథులలో మీకు కొంచెము మేలు జరిగేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. మీరు ఊహించని విధముగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కొన్ని విజయాలు సాధించి తీరుతారు. ఒక చిన్న మానసికంగా ఇబ్బంది పడేటువంటి దాన్ని వదిలిపెట్టేసి మిగతాటివన్నీ పూర్తి చేద్దాము, తర్వాత చూద్దాము దీని సంగతి అని వదిలేయటము మంచిది అనేటువంటిది తర్వాత మీకు తెలుస్తుంది. అప్పుడు వదిలేసినటువంటి దానివల్ల ఇది నాకు మేలు జరిగింది అనేటువంటి భావనతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారుగాక. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా యోగప్రదముగానే ఉంటుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని చేసుకోండి. తప్పకుండా మేలు జరుగుతుంది. జయోస్తు.